మా స్కూల్ జ్ఞాపకాలు. ఒక చిన్న పట్టణంలో రాము, సీత, రాజు అనే ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. చాలా గుడ్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు. వాళ్ళకి స్కూల్ కన్నా కూడా ఆటల మీద ఎక్కువ ఇష్టం. మధ్యాహ్నం అయ్యిందంటే చాలు వాళ్ళకి ఆనందమే ఆనందం. రాము బాక్స్లో ఇడ్లీ, సీత దగ్గర దోశ, రాజు దగ్గర పులిహోర, అలా ముగ్గురు కలిసి ఆహారాన్ని షేర్ చేసుకుంటూ తినేవాళ్ళు. కానీ రాజు ఎప్పుడూ ఎక్కువగా తినేవాడు. టీచర్ ఒకసారి లెసన్ చెప్తూ ఉండగా రాము చిట్టి కాగితాలను విసిరేశాడు. సీత నవ్వు ఆపుకోలేకపోయింది. ఒకరోజు టీచర్కి దొరికిపోయారు. టీచర్ ఇలా గట్టిగా అనింది, ఇది ఎవరు పంపించారు అని. అందరూ మౌనంగా ఉన్నారు. చివరికి ముగ్గురు స్నేహితులు కలిసి నిలబడ్డారు. వాళ్ళకి సాయంత్రం అయిందంటే చాలు ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్, కబడ్డీ, పరుగులు, ఖోఖో వంటి ఎన్నో ఆటలు ఆడేవాళ్ళు. ఒకసారి రాజు బంతి కొట్టగా ఆ బంతి ప్రిన్సిపల్ గారి గది కిటికీకి తగిలి పగిలిపోయింది. అందరూ భయపడ్డారు, కానీ తర్వాత నవ్వేసుకున్నారు. కాలం గడిచింది, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. చివరికి స్కూల్ రోజులు ముగిశాయి. స్కూల్ చివరి రోజు ముగ్గురు స్నేహితులు కలిసి ఇలా మాట్లాడుకున్నారు, ఇలాంటి రోజులు మళ్ళీ రావు కదా, మనం ఈ రోజులను మన లైఫ్లో ఎప్పుడు చూడలేము కదా అని. అప్పుడు రాము ఇలా అన్నాడు, మనం ఎక్కడున్నా ఫ్రెండ్స్